ప్రజలకు మంత్రి సుభాష్ దీపావళి శుభాకాంక్షలు. ఘనంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు. సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్న వాసంశెట్టి సత్యం. త్వరలో భారత్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మండపేట విద్యార్థిని. రావులపాలెంలో కనువిందు చేసిన తెల్లటి మేఘాలు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు, కలెక్టర్ హెచ్చరిక. ఏసీబీ వలలో చిక్కిన 4 ఉద్యోగులు. కోనసీమ బీచ్ ఫెస్టివల్ను పరిశీలించిన కలెక్టర్. ప్రజలకు, కార్మికులందరికీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దీపావళి శుభాకాంక్షలను ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. జీవితం అంటే చీకటి వెలుగుల సమాహారమని, దీపావళిని నేర్పే పాఠం ఇదేనని ఆయన తెలియజేశారు. ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలని అన్నారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. నిరుపేదలకు, విద్యార్థులకు దారి చూపే వెలుగు జ్యోతి, పేదల పాలిట పెన్నిది, వితంతు మహిళల పట్ల దయార్థ హృదయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం జన్మదిన వేడుక సోమవారం రామచంద్రపురంలో ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ అంతా ఒకే చోట జరుగుతుందా అనే వాతావరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, నియోజకవర్గ సెట్టిబలి సంఘ పెద్దలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం నుంచి తరలి వచ్చిన నాయకులతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. వాసంశెట్టి సత్యంచే కేక్ కట్ చేయించి పూలమాలలు, దుస్సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ, ఇంతటి ప్రజాభిమానాన్ని పొందటం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా తన కుమారుడు కార్మిక శాఖ మంత్రి సుభాష్ సహకారం అండదండలతో నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకొని ఉద్యోగం వచ్చే వరకు చదివించడం, భర్తలు కోల్పోయిన వితంతు మహిళలకు పలు వృత్తి విద్యా శిక్షణలు ఇచ్చి వారి జీవనోపాధికి మార్గం చూపించడం ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, తమ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవల నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. తన మీద ప్రేమాభిమానాలతో వచ్చే శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి వాసంశెట్టి సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, రొట్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, సిబ్బంది సత్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ తెలుగు యువత నాయకుడు కుడుపూడి ఫణితేజ ఆధ్వర్యంలో ఏరుపల్లి అయ్యప్ప స్వామి అన్నదాన సమాజంలో మాలధారణలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని సుఖీభవ ట్రస్ట్లో చిరిగిరెడ్డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేశారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అందబాలల విద్యార్థులతో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వాములు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులు సైతం వాసంశెట్టి సత్యంపై ఉన్న అభిమానంతో నేరుగా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఈ పర్యటన ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. అంతరిక్ష పరిశోధన, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతిక వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో నెతన్యాహు భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను చాటుకుంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న GST 2.0పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో మండపేటలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని చల్లా యజ్ఞ కళ్యాణి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, జిల్లాలో ప్రథమ స్థానం సాధించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. కోనసీమలోని రావులపాలెం జొన్నాడ బ్రిడ్జిపై సోమవారం మధ్యాహ్నం ఆకాశంలో తెల్లని మేఘాలు భూమికి దగ్గరగా పయనిస్తూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. ఈ వింతను చూసిన రహదారి ప్రయాణికులు ఆశ్చర్యచకితులయ్యారు.
కొందరు తమ ఫోన్లలో ఈ మేఘాలను బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ దృశ్యం ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అరేబియా సముద్రం మధ్య భాగంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మత్స్యకారులు ఈ నెల 21వ తేదీ నుండి వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి తాండవిస్తుంది. గత 5 నెలల్లో 4 ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్, విఆర్ఓ రాము స్థలం సర్వే కోసం ₹1,00,000 డిమాండ్ చేసి 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆగస్టు నెలలో రాజోలు ఎస్ఐ రాంబాబు నో ఎర్నింగ్ నో ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇటీవల ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి విఆర్ఓ శ్రీమన్నారాయణ కూడా ఏసీబీ వలలో చిక్కారు. కోనసీమ బీచ్ ఫెస్టివల్ను సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం యస్యానంలో స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. బీచ్లో మౌలిక వసతులు కల్పనకు, సందర్శకులకు మెరుగైన ఆతిథ్యం అందించడానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పెంకే సాంబశివరావు సతీమణి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బోర్డు నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా రామచంద్రపురం సెట్టుబలి సంఘ పెద్దలు దుస్సాలువా కప్పి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు దొంగ శ్రీధర్, పలివెల నాగరాజు, గుత్తుల వీరన్న శెట్టి, జుత్తుక శ్యాంప్రసాద్, కోట శ్రీనివాసరావు, పంపన శ్రీనివాసరావు, పెంకే గోవిందరాజు, టేకుమూడి సత్యనారాయణ, పిల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.